భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ పార్ట్ 2, ఆప్షన్ బి పార్ట్ 4, ఆప్షన్ సి పార్ట్ 3, ఆప్షన్ డి పార్ట్ 5. The correct answer is ఆప్షన్ బి పార్ట్ 4. భారతదేశంలో 0 ఫీట్ ఏ విషయానికి సంబంధించినది? ఆప్షన్ ఏ కనులు, ఆప్షన్ బి బ్యాంకింగ్, ఆప్షన్ సి విద్య, ఆప్షన్ డి పోలీసు ఫిర్యాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పోలీసు ఫిర్యాదు. ప్రపంచంలో అతి లోతైన సముద్ర గర్భం ఏది? ఆప్షన్ ఏ అట్లాంటిక్ ట్రెంచ్, ఆప్షన్ బి మేరియానా ట్రెంచ్, ఆప్షన్ సి జావా ట్రెంచ్, ఆప్షన్ డి పసిఫిక్ ట్రెంచ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మేరియానా ట్రెంచ్. భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పరీక్ష ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ప్రోగ్రామ్, ఆప్షన్ బి కల్పక్యం, ఆప్షన్ సి తరాపూర్, ఆప్షన్ డి శ్రీహరికోట. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ప్రోగ్రామ్. బ్లూ రెవల్యూషన్ ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి పాల ఉత్పత్తి, ఆప్షన్ సి మత్స్య పరిశ్రమ, ఆప్షన్ డి ఐటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మత్స్య పరిశ్రమ. భారతదేశంలో అతి పొడవైన నది ఏది మొత్తం ప్రవాహం? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి బ్రహ్మపుత్ర, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి నర్మదా. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బ్రహ్మపుత్ర. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 2002, ఆప్షన్ బి 2004, ఆప్షన్ సి 2005, ఆప్షన్ డి 2007. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 2005.